సైనికుల్లో మనోధైర్యం నింపేందుకు దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందాల పోటీల పేరుతో క్యాట్వాక్లు నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు చెప్తున్నారు. వాస్తవానికి ఇది నిజం. తెలంగాణ రాష్ట్రం మొత్తము అప్పుల ఊబిలో దించేసినటువంటి ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఇంకా అప్పులు చేసుకుంటా ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం అయ్యే విధంగా కొనసాగుతుంది. సో గత ప్రభుత్వం అప్పులు చేసింది అన్నారు. మరి ఇప్పుడు మీరు వచ్చి చేసిన ఉద్దారకం ఏముంది చెప్పురు. ఏ విధంగా హామీలు ఇస్తారు? బస్సులు ఎందుకు ఫ్రీ పెట్టిరు? కరెంటులు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? ఈనాడు అప్పులో ఉప్పులో ఉన్నదాన్ని ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా ఉండాలి. కానీ ఇష్టానుసారంగా వచ్చి హామీలు ఇచ్చుడు, ప్రభుత్వాన్ని మెయింటైన్ చేయడానికి రానప్పుడు ఏం పరిపాలన వ్యవస్థది? ఎన్ని మంత్రి శాఖలు దగ్గర పెట్టుకుంటాం ముఖ్యమంత్రి గారు? ఆడ బార్డర్ల ఆ విధంగా నడుస్తుంది, ఇక్కడ కగార్ ఆపరేషన్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల పరిస్థితి ఎట్లుంది? రైతన్నల పరిస్థితి ఎట్లుంది? ఒడ్ల కుప్పల కాడ ఒడ్లు జల్లడ పట్టుకొని కుప్పలు పోసుకుంటుంటే నీళ్ళలో తడిచిపోతున్నాయి. గుణ సంచులు లేక రైతన్నలు బాధపడుతుంటాయి. మీరేమో క్యాట్ వాకులు, ర్యాంప్ వాకులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టి ఏడికెళ్ళి వచ్చినాయి ముఖ్యమంత్రి గారు కోట్ల రూపాయలు. సామాన్య ప్రజలు పెట్టడానికి పైసలు వస్తారేమో కానీ ఈనాడు ఈ యొక్క కార్యం నిర్వహణ చేయడానికి 150 కోట్లు 200 కోట్ల. ఏం ముఖ్యమంత్రి? ఎక్కడ ముఖ్యమంత్రి? మార్పు రావాలని కోరుకున్నాం కానీ మొత్తం నెత్తికి చేతులు పెట్టుకుంటట్టు తయారైంది ఆ తెలంగాణ రాష్ట్రం. ఒక రియల్ ఎస్టేట్ లేదు, ఒక దందా లేదు, ఒక బిజినెస్ లేదు. యుద్ధ వాతావరణం నెలకొని దేశంలో ఒక ప్రక్క సంఘీభావం ర్యాలీలు నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలపై కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన తనదైన శైలిలో చురకలు అంటించారు. నగరంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ దేశ రక్షణకై సైన్యం చూపుతున్న పోరాట పటిమను హర్షిస్తూ నేడు ప్రతి ఒక్క భారతీయుడు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా వారి పోరాట పటిమను చూసి దేశ ప్రజలంతా సంతోషిస్తూ స్వాగతిస్తున్నారని అన్నారు. దేశ ప్రజలంతా సైనికులకు సంఘీభావం తెలుపుతూ వారిలో మనోస్థైర్యాన్ని అందిస్తున్నారని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన కాల్పులో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేశ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలన్నారు. అందాల పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో జరగాలి కానీ ఇటువంటి యుద్ధ వాతావరణంలో కాదని మనకి ఏదైతే వివేకానంద గారు అంటున్నారు. ఇదంతే ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ అన్నట్టు ఉంది కథ. ఊక సప్రియక చెప్పాలంటే గట్లుంది.